మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఆదివారం ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని మేము ఆలోచిస్తుండగా మాకు తోడుగా ఉండండి. కావలసిన జ్ఞాన వాక్కులు మాకు వినిపించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట ఉందని తెలియజేసుకుంటున్నాం అండి. ఇక ఈ వారము ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అని ఒక మంచి పాఠము. యేసుక్రీస్తు వారిని కన్నందుకు మరియమ్మ గారికి కన్నీరా? ఏంటి ఆమె జీవితం? ఆమె క్రీస్తును కనడం వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి? ఆమె జీవిత గాథను మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఈ పాఠము ద్వారా ఒక్కొక్కటిగా మనం బైబిల్ను పరిశీలించి చక్కగా వాక్యాన్ని మనము ఆలోచించి గ్రహిద్దాం. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావడానికి మరియమ్మ గారు పడిన కష్టాలు, ఆమె కన్నీళ్ళు, ఆమె జీవితం అంతా ఆమె ఏ రోజు సంతోషంగా ఉన్నట్లుగా బైబిల్ ఎక్కడా రాయబడలేదు. ఈ డిసెంబరు, నవంబరు 2 నెలలు యేసుక్రీస్తు వారు పండగ వాతావరణం అని ఆనందపడతారు, కానీ ఆ మహానుభావుడు రాకకు వెనకాల ఆ మరియమ్మ తల్లి ఆవేదన, కన్నీళ్ళు వర్ణాతీతం అండి, వివరించలేనివి. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు. ఎవరి దగ్గరకు వచ్చిందట? దేవదూత గాబ్రియేలు అని ఒక దేవదూత ఎవరి దగ్గరకు వచ్చింది? కన్యక దగ్గరికి. ఆమెకు ఆల్రెడీ యేసేపుతో ఏమైపోయింది? ప్రదానం చేయబడింది. ప్రదానం అంటే వివాహం అయిపోయినట్లే, 99% వివాహం జరిగినట్లే. అంటే యేసేపు గారికి కన్య అయిన మరియమ్మకి ఏం జరిగింది? ప్రదానం చేయబడింది. ఏంటి ప్రదానం చేయబడిందంటే? వివాహం అవుతుందన్న స్త్రీ ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? అప్పటి వరకు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తుంది, అప్పటి వరకు చదువుల గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ప్రదానం చేయబడుతుందో అప్పుడు ఆమె జీవితం ఆలోచన వేరేగా ఉంటుంది. ఏంటో తెలుసా? నాకు ఇక పెళ్ళి అయిపోతుంది, నా భర్త, నా జీవితము, నాకు ఇక సంసారం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, కొత్త జీవితం ఉంటుంది, ఎలా అని ఆలోచించుకుంటుంది ప్రతి స్త్రీ. వివాహానికి నిశ్చితార్థమైనప్పుడు ప్రదానం చేయబడిన ప్రతి స్త్రీ ఆలోచించే ఆలోచనలు ఇవి. కానీ మరియమ్మ కూడా అలాగే ఆలోచించిందంట. ప్రదానం చేయబడింది యేసేపు గారికి. ఆలోచించుకుంటుంది, ఇక నా జీవితం, నా సంసారం ఎలా ఉండబోతుందో అని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను కదా అని ఆలోచనలు, సంతోషంతో ఉన్న మరియమ్మకు ఎవరు వచ్చారు? దేవదూత ఎదురొచ్చింది. దేవదూత ప్రత్యక్షమై ఏం చెప్పింది చూడండి. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము. ఏంటి? దేవదూత రాగానే ఏం చెప్పిందంట మరియమ్మ గారితో? నీకు శుభము. ఈ శుభవచనం అనగానే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బాధగా ఉంటుంది.
బాధగా ఉండదు, సంతోషంగా ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. ఓ దేవదూత నాకేదో శుభవచనం తెచ్చింది, ఇక నా జీవితం ధన్యమైంది. ఎందుకు? నేను ఆల్రెడీ కన్య పవిత్రురాలని, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటున్నాను, నాకు ఆల్రెడీ ప్రదానం చేయబడింది, దేవుడు ఏదో గొప్ప బహుమానాన్ని నాకు ఇవ్వబోతున్న ఆనందంతో ఉంది. ఆనందంతో ఉన్న తర్వాత ఏం జరిగింది చూడండి. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఆలోచించుకుని దేవదూత వచ్చిందంటే ఏదో మంచి వర్తమానమే తెచ్చింటది, నాకేదో మంచి బహుమానాన్ని ఇస్తుందని ఆలోచించి తొందరపడింది. ఏంటి ఆ బహుమానం నాకు తెలియజేయన్నప్పుడు భయపడకము. ఏంటిది? మరియమ్మ గారు భయపడింది. అక్కడ దేవదూత రాగానే భయపడిందా? ఆనందంతో గంతులేసిందా? ఆనందంతో గంతులేసింది. ఆనందంలో ఏం శుభవచనం అని అడుగుతుంది, భయపడట్లేదు. కానీ దేవదూత భయపడకము అంది. ఎందుకంది? ఆ తర్వాత భయంకరమైన ఆమె జీవితము జరిగిపోయే యథార్థ సంఘటనను దేవదూత ద్వారా ఒక మంచి వర్తమానం దేవుడు పంపాడు. చూడండి తర్వాత భయపడకుము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నీవు ఆ శుభవచనం ఏందంట? నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు క్రీస్తు అని పేరు పెట్టుదువు. ఏంటి? ఈ మాట వినగానే మరియమ్మ స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రదానము చేయబడింది, పురుషుని ఎరగనిది, గర్భము ధరిస్తావమ్మ అన్నప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేనే కనపడ్డాను దేవుడా నీకు? పక్కన ఎంతమంది లేరు ఆడవాళ్ళు, పక్కన ఎంతమంది లేరు స్త్రీలు, ఎంతోమంది పరిశుద్ధంగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పో అంటాం మనమైతే అదే అంటామండి. ప్రదానం చేయబడిన తర్వాత ఇదిగోమ్మ నీకు దేవుడు బహుమానం ఇస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాడు అన్నప్పుడు ఏమంటాం మనము? వచ్చిన దేవదూత అయినా మనం తన్ని తరుముతాం. నాకు నీ బహుమానం వద్దు, ఏమొద్దు, సమాజం ఏమనుకుంటుందో, నా భర్త కాబోయే భర్త నా గురించి ఏమనుకుంటాడు, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నాకు బహుమానం ఏమొద్దంటాం. కానీ మరియమ్మ గారు నేను ఆ మాట చెప్పగానే ఆ తల్లి ఎంత ఆవేదన గురైంటుంది, ఎంత. సో తర్వాత మా చూడు ఏమంటుంది, ఆ బహుమానము నీకు గర్భము ధరించి నువ్వు కుమారుని కందు అన్న తర్వాత చూడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమందు ఆయనకిచ్చును. నేను ఈ మాట ప్రదానం చేయబడిన తర్వాత, ఈ మాట విన్న తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం పరిస్థితి. వివాహం జరుగుతూ ఉంటుంది. ఒక 2 నిమిషాల్లో తాళి కట్టబోతున్నాను అనగానే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో లవర్కి ప్రియుడు రాసినటువంటి లెటర్ అది. ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటారు. అప్పుడు ఆ లెటర్ చదివిన తర్వాత పెళ్ళికొడుకు ఏమంటాడు? ఎవరు వాడు, ఎక్కడి వాడు, నాకు తెలియకుండా నువ్వు వేరే వాడిని ప్రేమిస్తున్నావని ఆ వివాహం జరగకుండా వెళ్ళిపోయిన తర్వాత తీరా లెటర్ని పరిశీలించి చూస్తే అది పక్కింటి రావాల్సిన లెటరు పొరపాటున ఇక్కడికి వచ్చిందని. కానీ చూడండి, చిన్న విషయము తెలియగానే, అసలు అది నిజమో కాదని తెలియగానే మనం ఈరోజు అనుమానాలు దారితీస్తాం, వదిలేయాలని పరిస్థితికి దారితీస్తాం. కానీ మరియమ్మ గారు వివాహానికి ప్రదానం చేయబడింది, పురుషుని ఎరగని దానిదైనా ఆ మాట చెప్పగానే ఆమె గుండె ఎలా పగిలిపోయింటుందో ఒకసారి ఆలోచన చేయండి. సమాజం ఏమనుకుంటుంది, నా భర్త కాబోయేవాడు ఏమనుకుంటున్నాడు, నా పరిస్థితి ఏంటి, తర్వాత నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలని చాలా గందరగోళమైన పరిస్థితుల్లో మరియమ్మ గారు ఉంది. చూడండి 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక. ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు, అమ్మా నువ్వేం భయపడకమ్మా, ఇది దేవుని కార్యక్రమము, దేవుని దయ వల్ల, పరిశుద్ధాత్ముడు వల్ల నువ్వు గర్భాన్ని ధరించి ఒక మహానుభావుని భూమి మీదకి నువ్వు తీసుకొని రాబోతున్నావు.
ఒకవైపు ఏమో ఆనందం, ఏంటో తెలుసా, నా గర్భాన దేవుని కుమారుడు రాబోతున్నాడా, మహోన్నతుడు లోకరక్షకుడు నా గర్భాన రాబోతున్నాడని ఒకవైపు ఆనందం ఉంది, మరోవైపు ఏంది, బాధ ఉంది. సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో ఉన్నవారు ఎలా అనుకుంటారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు, నా పరిస్థితి ఏందని అయోమయములో ఉందండి మరియమ్మ, అయోమయములో ఉంది. ఏంటి ఈరోజు సమాజం ఎలా ఉంటుందంటే ఏంటి, ఒక చిన్ని న్యాయం, ఒక సత్యం గడప దాటక ముందే అబద్ధం ఎలా దాటుతుందంట, ఊరు మొత్తము చుట్టేసి వస్తుందంట, ఊరు మొత్తం చుట్టేసి వస్తుంది. ఒక మాట సత్యాన్ని బయటకు వెళ్ళదు, కానీ అబద్ధం ఏంది ఊరంతా చుట్టేసి వస్తుంది. కానీ మరియమ్మ ఏం నిర్ణయం తీసుకుని తెలుసా, సమాజము ఎన్ననుకున్నా పర్వాలేదు, నా భర్త నన్నేమీ అనుకోకూడదు. నేను సమాజం ఎలాంటిది తెలుసా, ఓహో నీవా, నువ్వు మొన్నటి వరకు బైబిల్ పట్టుకొని పోతే ఏమనుకున్నామే, కానీ నువ్వు ఇంత పాడు పని చేస్తావని నేను అనుకోలేదు. సమాజం నిందదీస్తుందండి, ఎగతాళి చేస్తుంది, ఏలాని చేస్తుంది, నవ్వుతుంది, లేనిపోని మాటలు, సూటిపోటి మాటల ద్వారా గుచ్చి గాయపరుస్తుంది. ఇవన్నీ మరియమ్మకు తెలుసు. ఇన్ని తెలిసిన నిర్ణయం తీసుకుంది ఏంటో తెలుసా, నా గర్భాన మహోన్నతుడైన దేవుని కుమారుడు లోకరక్షకుడు రావాలని నిర్ణయం తీసుకునింది. ఇక చివరికి ఆలోచించింది, ఇక సమాజం ఎన్ననుకున్నా పర్వాలేదు. ఇక ప్రారంభమైందండి. ఆ మరియమ్మ గారికి గర్భం వస్తూ 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 ఏంటి, రోగానైనా దాచుకోవచ్చు కానీ కడుపును మనసి దాచుకోలేడు. రోగానైనా దాచుకోవచ్చు కానీ గర్భము నెల నెల అయ్యేసరికి ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక సమాజానికి లేనిపోని డౌట్లు వచ్చేసాయి, లేనిపోని డౌట్లు. వదినా చూసావా, మరియమ్మ అంట దేవుని దయ వల్ల గర్భం అయిందంట. పక్క వాళ్ళు ఏమంటారు, ఆ దేవుని వల్ల కాదులే, మందిరాన్ని పోయి ఆమె సైడ్ బిజినెస్ పెట్టుకునింది. చూడు, యేసేపు గారిని మోసం చేసింది ఆమె. ఏంటి, వివాహం చేయబడి యేసేపు గారిని మోసం చేసిందని లేనిపోయిన మాటలు మాట్లాడతారండి, చుట్టుపొట్టు మాటలు. అయినా ఏం తెలుసు, ఆలోచించింది పర్వాలేదని. కానీ ఆ నోట ఈ నోట ఆ నోట వెళ్ళి చివరికి యేసేపు గారి నోటికి వెళ్ళిపోయింది. యేసేపు, నీకు విషయం తెలుసా, ఏంటి, నీ భార్య గర్భవతి ప్రదానం చేయబడింది కదా, నేను అసలు ఎరగని దాన్ని కదా, ఎలా గర్భవతి అయిందని లేనిపోయిన మాటలు. నువ్వు అదృష్టవంతుడు అయ్యా, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు నీకు వస్తున్నాడు, నువ్వు అదృష్టవంతుడు అన్నప్పుడు యేసేపు గారు కూడా ఎలా ఆలోచించుంటాడు. ఏంటి, లేనిపోయిన మాటలు విని ఆయన నిర్ణయం ఏంటో తెలుసు. చూడండి ఎక్కడుందన్నమాట, లూకాసు వార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్ముడి వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడుద్దేశించను. 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా, ఏ సంగతుల గురించి ఆలోచిస్తున్నాడంట, ఆ నోట ఈ నోట యేసేపు గారి దగ్గరికి వచ్చేసింది. ఏమని తెలుసు, యేసేపు నీ భార్య గర్భవతి అన్నప్పుడు అందరి మాటలు విన్నాడు, ఆలోచించుకుంటున్నాడు రహస్యంగా. ఆ మాటలు విన్నప్పుడు యేసేపు గారు ఎలా ఆలోచించుంటాడు. ఈరోజు ఏదైనా ఒక 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసామనుకో, పక్కింటి వాడు కూడా నీ పెళ్ళి అయిందా అంటాడు. అంత పబ్లిసిటీ చేసిన, అంత గ్రాండ్గా చేసిన పెళ్ళి అయిందని కూడా ఊర్లో వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. కానీ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఒక ఆమె లేచిపోయింది అనుకో, పబ్లిసిటీ లేదు, ఏంటి పెళ్లి పత్రికలు లేదు, బ్యాండ్ మేళం లేదు, ఏమి లేకపోయినా అందరు ఊరంతా నోట చుట్టేసి వస్తుంది. ఇదిగో చూసి తెలుసా నీకు పక్కింటాము లేచిపోయింది, ఇదిగో నీకు తెలుసా పక్కింటాము లేచిపోయిందని. అలాగే మరియమ్మ గారి గురించి కూడా, ఇదిగో ఆమె గర్భవతి అంట, చర్చికి పోతుంది కానీ ఏమో అనుకున్నాం, కానీ ఆమె ఇలాంటి పాడు పనులు చేసింది. గర్భం అంట అని ఆ నోట ఈ నోట చివరికి యేసేపు గారి దగ్గరికి తేలిపోయింది. ఇలాంటి వారు ఉంటారండి ఊర్లో, ప్రతి ఊర్లో. వాళ్ళ పేర్లు ఏం తెలుసా, TV9, టీవీ పైన ఉంటుంది. ఏం తెలుసా, వార్తలన్నీ షేర్ చేస్తూ ఉంటారు. కడుపు ఉబ్బరంగా ఉందన్న నేను చెప్పలేకపోతాను అంటాడు. ఏంటంటే నీకు ఎక్కడ తిరిగి నీకు తెలిసిన సమాచారం అందరికీ తెలియజేయాలంటాడు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు, ఇదిగో నీకు తెలుసా వదినా అంటది, ఎవరు చెప్పద్ది ఈ విషయం అంటది. తర్వాత చివరికి చిట్టి తిరిగి వాళ్ళ ఆమె దగ్గరికి వస్తుంది ఆ విషయం. అంటే ఒక విషయాన్ని చూడి ఎలా సమాజం ఎలా పాకుతుందో. అందుకే లోకాన్ని ఏమంటే తెలుసా, లోకులు కాకులు.
లోకులు కాకులండి వాగుతూనే ఉంటారు. కానీ మరియమ్మ గురించి కూడా అలాగే అందరూ చెప్పుకుంటూ చివరికి ఎవరి దగ్గరకు పోయింది? యేసేపు గారి దగ్గరకు పోయింది. యేసేపు గారి దగ్గర పోయి ఆలోచించుకుంటున్నాడట, నేను ప్రదానం చేయబడింది కదా, నేను ఇంకా ఆమెను కలవలేదు కదా, ఆమె గర్భం ధరించింది, ఎలా ధరించింది అంటే నాకు తెలియకుండా ఆమె ఎవరినో పెట్టుకునింది, నాకు తెలియకుండా ఆమె ఎవరినో ఉంటుంది, నాకు తెలియకుండా ఎవరినో ఆమె ఉంచుకునింది అని ఆలోచించుకుంటున్నప్పుడు చివరికి దేవదూత వచ్చి ఏం చెప్పింది చూడండి, ఎంత మంచి మాట. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడా యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినదని ఆమె కుమారుని కన్నును. ఏంటి, దేవదూత వచ్చి చెప్పేంత వరకు యేసేపు గారు నమ్మలేదు. అప్పటి వరకు ఆలోచించుకుంటాడు, ఏమని తెలుసా, ఈమెను ఎలాగైనా వదలాలి, ఈమె ఎలాగైనా వదిలేద్దాం, ఈమె ఎలాగైనా విడాకులిచ్చి వదులుకుందాం, మనకెందుకు తీయని ఆలోచించుకుంటున్నాడు. దేవదూత రాకపోయింటే పరిస్థితి ఏందండి మరియమ్మకి? ఒకవేళ దేవదూత రాకపోయింటే పరిస్థితి ఏంది? చివరి వరకు మరణించేంత వరకు ఈ బాధను భరించాల్సిందేనండి. భయంకరమైన పరిస్థితి అండి అది. ఏంటి, సమాజంలో ఎదురులోని మాటలు, ఎదురుచూపు మాటలు, గుచ్చే మాటలు ఎన్నో మాట్లాడతారు. కానీ అవి లెక్క చేయకుండా కుటుంబంలో అత్తమామలేమన్నా భార్య భరిస్తుంది, కానీ భర్త ఏమన్నా ఒక మాట అంటే భరీదండి. అత్తమామలు కుటుంబం నమ్మకపోయినా పర్లేదు, కానీ భర్త నమ్మాడంటే ఆ ధైర్యం వేరేలా ఉంటుంది. యేసేపు గారు వచ్చి, ఇదిగో నేను నమ్ముతున్నాను దేవుని వల్ల అన్నప్పుడు మరియమ్మ గారికి మానసికమైన ధైర్యాన్ని ఇచ్చినట్లు అవుతుంది. సమాజం ఏమనుకున్నా పర్లేదు, కానీ నా భర్త నమ్మితే నాకు చాలు. అదేనండి ఏ స్త్రీ అన్నా కోరుకున్నది అదే. ఎవరు నమ్మకపోయినా పర్లేదు, నా భర్తను నమ్మితే చాలు. అదండి, ఎవరు నమ్మకపోయినా ఎవరు ఎన్నన్నా పర్లేదు, కానీ ప్రతి భార్యకు భర్త నమ్మితే చాలు. అదే కొండంత ధైర్యం. ఇన్ని సమాజంలో ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయంటే, అనుమానాలు, ఎన్నో విపరీతమైన ఈ చెడు మాటల వల్ల గొడవలు వచ్చి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నము అయిపోతున్నాయి. ప్రియులరా, భార్యకు ఉండవలసింది భర్త పైన నమ్మకము, భర్తకు ఉండకూడనిది అనుమానం. ఈ రెండు ఉన్నాయనుకో కుటుంబం హ్యాపీగా కొనసాగుతుంది. భార్యకు ఉండవలసింది నమ్మకము, భర్తకు ఉండకూడనిది ఏంటంటే అనుమానము. ఈ రెండు ఖచ్చితంగా ఫాలో అయినామనుకో ఈ సూత్రాన్ని, కుటుంబం అనేది హ్యాపీగా కొనసాగుతుంది. అందుకే మరియమ్మ గారి గర్భం వస్తూ ఉంది. యేసేపు గారికి చివరికి యేసేపు గారు దేవుని దయ వల్ల అన్నది కదా అని, దేవుని దయ వల్ల ఆమెను చేర్చుకున్నాడు. ఇక నెలలు నిండే కొద్దీ అప్పటి వరకు మరియమ్మను దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. లేనిపోయిన మాటలు దూషించినప్పుడు మరియమ్మ ఇక తట్టుకోలేక ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలిజబెత్ ఇంటికి బంధువురాలు ఇంటికి పోయినప్పుడు ఎలిజబెత్ గారు కూడా ఎలా ఆలోచించాలండి? ఎవరైనా మన ఇంటికి ఫోన్ చేసి ఇదిగో నేను వస్తున్నాను అన్నప్పుడు రామ్మ హ్యాపీగా అనుకుంటాం. అలా కాకుండా వస్తూ ప్రదానం చేయబడిన వస్తూ కడుపుతో వచ్చిందనుకో, గర్భంతో, ఎలా ఉంటుంది పరిస్థితి? గర్భం తెచ్చుకుని నా ఇంటికి వస్తావా, నువ్వు రావద్దు, నిన్నే కదా నన్ను కూడా సమాజము ఉమ్ముస్తుంది, నిన్నే కదా సమాజం నన్ను కూడా దూషిస్తుందని రావద్దు అంటదండి సమాజం. కానీ ఎలిజబెత్ గారు కూడా మంచి స్త్రీ తెలుసా, భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే మరియమ్మని ఇంటికి చేర్చుకుంది. ప్రారంభమైందండి మరియమ్మ గారి జీవితం. అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు గర్భాన పడినప్పటి నుంచి సమస్యలు అనేవి ప్రారంభమయ్యాయి. సమాజం దూషిస్తుంది, అవమానపరుస్తుంది, ఏలన చేస్తుంది. భర్త కూడా అనుమానించాడు, వదిలేయాలనుకున్నాడు. చివరికి దేవదూత వలన స్థిరపడింది. తర్వాత కొనసాగుతూ యేసుక్రీస్తు వారి భూమి మీదకి తీసుకొని వచ్చింది. లూకాసు వార్త 2:35. లూకాసు వార్త 2:35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎవరైనా సుమ్మియోను ప్రవక్త, ఒక ప్రవక్త యేసుక్రీస్తు వారు కుటుంబం అంతా కలిసి యేసేపు గారు మరియమ్మ కలిసి పండగకి వెళ్ళిపోయారు, ఆచరించడానికి. పండగకి వెళ్ళిపోయినప్పుడు ఆ పండగలో ఒక సుమ్మియోను అని ఒక ప్రవక్త మరియమ్మ చూసి ఏమంటాడు తెలుసా, అమ్మ ఇప్పటి వరకు నువ్వు ఆయన గర్భాన్ని ధరించి భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న సమస్యలు ఒకవైపు అయితే ఇక రాబోయే సమస్యలు నీకు వేరేగా ఉంటాయి. నీకు ఏమన్నాడన్నమాట, నీ హృదయంలోనికి
ఒక ఖడ్గము దూసుకొని పోవును. నీ హృదయంలోనికి ఖడ్గము తీసుకుని పోనంటే కత్తితో పొడసడం కాదు. ఏమండి, ఒక వ్యక్తిని చంపాలంటే ఆయుధాన్ని ఉపయోగించచ్చని చంపచ్చు, కానీ ఒకసారి ఆయుధాన్ని ఉపయోగించి చంపినా త్వరగా చనిపోతాడు. కానీ ఆయుధము కంటే ప్రమాదమైంది ఏంది? మాటలు. ఆయుధం కంటే ప్రమాదమైందండి. ఒక్క మాట అన్నావు అనుకో, ఆ రోజు నుంచి నలిగిపోతాడు మనిషి. నలిగిపోయి ఆలోచించుకొని ఆ బలహీనుడైపోయి చివరికి రోగాన పడి మంచం మీద పడి చనిపోతాడు. అది భయంకరమైన చావది. ఖడ్గంతో అయినా తల ఒకవైపు మెడ నుంచి తల వేరు చేసామనుకో చనిపోతాడు, 2 నిమిషాలుగా చనిపోతాడు. హార్ట్ అటాక్ వచ్చిందనుకో చనిపోతాడు. కానీ మాటల వల్ల మనిషిని చంపడం అంటే చాలా భయంకరమైనది, చాలా భయంకరమైన. కానీ మాట ఒక్కసారి హృదయంలో పడిందంటే అది చాలా ప్రమాదము. లాజరైనా అతికించచ్చు ఇప్పుడేమో, కానీ ఏంటి, హృదయానికి ఒక మాట, సూటిపూట మాట పెడితే ఆ మాట నుంచి మనిషి కోలుకోలేడు. అందుకే హృదయంలోనికి ఏం దూసుకొని పోతుంది అన్నాడు? ఖడ్గము దూసుకొని పోవును. అంటే అర్థమేంటి తెలుసా? ఇక ఇప్పటి నుంచి నీ జీవితం అంతా ఎలా ఉంటుంది తెలుసా? కన్నీటిమయము. ఇక ఎన్ని లేనిపోయిన మాటలు సమాజంలో ఎదుర్కొంటున్నావు. తర్వాత నీ కుటుంబంలో నీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మరియమ్మ గారు యేసుక్రీస్తు కన్న తర్వాత మరల మరియమ్మ గారు యేసేపు గారి సంసార జీవితంలో కొందరి సహోదరులను ఆమె కన్నది. చూడండి ఎక్కడుందన్నమాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేంత వరకు యేసేపు గారు ఎవరు నెరగలేదంట? మరియమ్మ గారు నెరగలేదు. కానీ ఆమె మంచి చెడ్డలను చూసుకున్నాడు, ఆమె నెరగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడో తర్వాత ఏం జరిగిందనా? అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఇక తర్వాత అండి, యేసేపు గారు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ గారు యేసేపు గారు మరలా సంసార జీవితాన్ని ప్రారంభించి మరలా సహోదరుల్ని, యేసుక్రీస్తు వారికి సహోదరులు ఆమె కన్నది. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదాను వారును ఇతని సహోదరులు కారా? అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారు ఎవరు కన్నది? సహోదరులు కన్నది, సహోదరి మనులను కన్నది. అంటే యేసేపు గారు మరియమ్మ గారు సంసార జీవితంలో పిల్లలను ఆమె కన్నది. ఇప్పుడు ప్రారంభమైందండి జీవితం. ఒకవైపు ఏమో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, మరోవైపు యేసేపు గారు గర్భానికి వచ్చినటువంటి కుమారులు. ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉంటుంది పరిస్థితి? కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణమైన పరిస్థితులండి, దారుణమైన పరిస్థితులు. అప్పటికి మరియమ్మ గారు యేసుక్రీస్తు వారు కన్న తర్వాత ఆమె ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఆమె ఎదుర్కొన్నది. ఎన్ని సమస్యలు తెలుసా? ఒక మాట, పండగను ఆచరించి వెళ్ళిపోయిన తర్వాత 3 దినములంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ వదిలేశారు? ఏంటి, ఆ మందిరంలోనే, ఆ పండగలోనే వదిలేసి 3 దినములు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దారిలో వెళ్ళిపోయిన తర్వాత సగం దూరానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరియమ్మ గారు గుర్తొచ్చాడు యేసుక్రీస్తు. ఇదిగో యేసుక్రీస్తు మర్చిపోయామండి, మన కుమారుని మర్చిపోయాం, తిరిగి వెళదాం పద, మనం తెచ్చుకుందాం అన్నప్పుడు వెళ్ళినప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? అక్కడ శాస్త్రులు పరిచయాల మధ్య కూర్చోండి ప్రశ్నలు అడుగుచు వారి ప్రత్యుత్తరములు ఇచ్చుచుండే. లూకాసు వార్త 2:48. లూకాసు వార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచున్నాము. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అప్పుడు హ్యాపీగా శాస్త్రుల పరిచయాల మధ్య కూర్చొని వాళ్ళు చెప్పే వంట ఇంటూ వాళ్ళకి సమాధానాలు ఇస్తూ వాళ్ళు చెప్పే మాటలు నేర్చుకుంటున్నప్పుడు మరియమ్మ గారు వచ్చి, ఇదిగో నాయన, ఎందుకు ఇలా చేసావు, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టావు, నేను నీ తండ్రి బాధపడుతున్నాం, నువ్వు లేవని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడు? ఆయన, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద
ఉండవలని మీరు ఎరుగరా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా. ఎవరి పనుల మీద ఉన్నాడు ఆయన? తండ్రి పని. ఇప్పుడు ఏసేపు గారు తండ్రి అయినప్పుడు ఏసేపు గారు పని ఏంది? వడ్రంగి పని. ఏసేపు గారి పని ఏంది? వడ్రంగి పని. ఇప్పుడు ఆయన ఎవరి పనిలో ఉన్నాడంట? నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని ఎరగడా అంటే సమాజం ఏమనుకుంటే తెలుసా? ఏసేపు గారు ఏమన్నా తెలుసా? నీ కుమారుడు కావాలని ఇంతమందిని అవమానపరుస్తున్నాడు, ఇదిగో నీ కొడుకు కావాలని అవమానపరుస్తున్నాడు. నా పని ఏంది? వడ్రంగి పని. అయితే నా పనిలో ఉండుకుంటే ఏం పనిలో ఉన్నాడు ఆయన? శాస్త్రులు పరిచయాల మధ్య బోధ వినుచున్నాడు, వాళ్ళకు సమాధానాలు చెప్పుతున్నాడు. అంటే ఈ పని నాది కాదు, ఇదిగో కావాలని నీ కొడుకు నన్ను ఏలనా చేస్తున్నాడు, కావాలని నీ కొడుకు నన్ను సమాజంలో తక్కువ చేస్తున్నాడని ఏసేపు గారు నలిగిపోయాడు. ఆ మాటలు విన్న మరియ ఇంకెంత కుంగిపోయి ఉంటుంది చూడండి. ఆ మాటలు విన్న తర్వాత మరియం ఇంకెంత కుంగిపోయి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అన్నది కరెక్ట్ ఆ మాట. ఆయన ఏమన్నాడు? నా తండ్రుల పని అంటే ఏ తండ్రి పని? పరలోకమందు నా తండ్రి పనులు చేయడానికి నేను భూమి మీదకి వచ్చానన్నాడు. కానీ వీళ్ళు అపార్థం చేసుకున్నారు ఆ మాటను. ఏసేపు గారు అపార్థము చేసుకున్నాడండి. నిజంగా వాస్తవానికి అప్పటి నుంచి ప్రారంభమైందండి. ఎలాగ తెలుసా? గందరగోళమైన పరిస్థితులు. అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లోడు ఫెయిల్ అయ్యాడు అనుకో, ఫెయిల్ అయితే ఏమంటుంది తెలుసా? ఇదిగో నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు చూసావా అంటది భార్యతో భర్త. నీ కొడుకు అంటే నీ కొడుకు కాదా? ఏమంటాం? నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు అంటాం. అదే పాస్ అయ్యాడు అనుకో, నా కొడుకు పాస్ అయ్యాడని చెప్పుకుంటాడు తండ్రి. నా కొడుకు అంటాడు. ఏసేపు గారు ఏమన్నాడు తెలుసా? ఏసేపు గారు తర్వాత ఇదిగో నీ కొడుకు కావాలనే నన్ను తక్కువ చేశాడు, నీ కొడుకు కావాలని ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాడు. నేను తండ్రి కాదని, ఇండైరెక్ట్గా నేను తండ్రి కాదని 10 మందికి చెప్తున్నాడు. చూసావా అన్నప్పటి నుంచి ఇక మరియమ్మ గారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటి నుంచి ఏసేపు గారు మరియమ్మ గారి జీవితం ఎలా ఉంటుంది? లేనిపోయిన మాటలతో ఏసేపు గారు హింసిస్తూ ఉంటాడు. మరియమ్మ గారు అప్పటి నుంచి నలిగిపోయి ఆమె జీవితం కొనసాగుతుందండి. ఇక ఇంట్లో పిల్లలు వాళ్ళు పెద్దలు అవుతున్నారు, యేసుక్రీస్తు వారు పెద్దోడు అవుతున్నాడు. పిల్లలు కూడా ఎలా ఉంటుంది? ఇదిగో నువ్వు మా నాన్నకు పుట్టలేదంట, నాకు తెలిసిపోయింది. పిల్లలు, నువ్వు మా నాన్నకు పుట్టలేదు, నువ్వు మా అమ్మకు మాత్రమే పుట్టావు, నువ్వు మా నాన్నకు పుట్టలేదు, నువ్వు దూరంగా ఉండు, నీకు నాకు సంబంధం లేదని. అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరియమ్మ ఇంకెంత నలిగిపోయి ఉంటుందండి. లేదురా, మీ అన్న ఆయన కూడా మీ అన్న నా గర్భాన్నే పుట్టాడు, మీరు కలిసి ఉండాలన్నప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు చూసి తల్లి తట్టుకోలేకపోయి ఉంటుంది. ఆ పండుగలేమో తండ్రికి అవమానం జరిగింది. ఆ తండ్రి యేసేపు గారు అవమానం వల్ల మరియమ్మ గారు ఎంతో నలిగిపోయి ఉంటుంది. ఇక తర్వాత అండి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, యేసుక్రీస్తు సహోదరులు పెద్దలు అయిపోయారు. ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు మరియమ్మను చూడాలని ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నది చెప్పి ఆయనను పట్టుకొని. ఎవరికి మతి సిద్ధం చెల్లించిందంట? ఆయన ఇంటి వారు అంటే ఎవరు? సహోదరులు. ఆయన యేసుక్రీస్తు వారు సహోదరులైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంట? ఈయనకి మతి స్థితము చెల్లించినాడని ఏం చేస్తారంటే పట్టుకొని పోయారంట. ఎందుకు? ఆయన బోధిస్తుంటే అనేక మంది ఆయన వెంటబడుతుంటే వీళ్ళకు జీర్ణించుకోలేకపోయారు. మతి స్థితం లేనివాడని పట్టుకోవడానికి పోయారు. మనం సాధారణంగా ఎవరిని పట్టుకుంటాము? ఒక మంచి వ్యక్తిని, జ్ఞానమున్న వ్యక్తిని పట్టుకోడు, కానీ పిచ్చి వాళ్ళనే పట్టుకుంటాం మనం. ఎందుకు? వాడు ఏదైనా ఇసురుతాడేమో, రాయితో కొడతాడేమో, లేనిపోని రాయితో ఏమో కట్టెతో కొడతాడేమో అని భయంతో పట్టుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు అంట మతి స్థితం చెల్లించిన వాడని పట్టుకొన బోయెను. తర్వాత యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయజబేలు పట్టిన వాడై దయ్యముల అధిపతి అని, దయ్యములకు అధిపతి అని దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు. ఏంటి? ఇంట్లో వాళ్ళంతా ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు లేక వస్తే ఇంట్లో వాళ్ళు గొడవలు. ఈడు పిచ్చోడని పట్టుకుంటున్నప్పుడు, సహోదరులు యేసుక్రీస్తు వారు పిచ్చోడని పట్టుకుంటున్నప్పుడు మరియమ్మ గారికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందా పరిస్థితి? ఆయన మీ అన్నరా లేక వచ్చాడు, ఎందుకు అలా చేస్తారని నలిగిపోతుందా లేదా? అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే ఏ తల్లిదండ్రులైనా బాగుంటారండి? సంతోషంగా ఉంటారా? బాగుండరు. కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు లేక ఇంటికి వస్తే మరియమ్మ ఏం ఆలోచన తెలుసా? నా కుమారుడు లేక నా ఇంటికి వచ్చాడు, ఆయన కడుపున నిండా నేను అన్నము పెట్టాలని ఆలోచించింది. సామెత ఉంది లోకంలో, అమ్మ ఏమో కొడుకు వస్తే కడుపు చూస్తుంది, భార్య ఏమో జోబి చూస్తుందంట. కొడుకు లేక ఇంటికి వస్తే అమ్మ ఏం చేస్తుంది? కడుపు చూస్తుంది, నా బిడ్డ తిన్నాడో లేదో, హాస్టల్లో ఉంటాడు, ఎలా ఉంటాడో లేదు, లేక ఇంటికి వచ్చాడని అన్నం పెట్టాలని తల్లి ఆలోచిస్తుంది. కానీ భార్య ఏం ఆలోచిస్తుంది? నా భర్త వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చాడా లేదా, ఉత్తి చేతులతో వచ్చాను, జోబి
చెక్ చేసేది ఏమన్నా కనపడతాయా అని. అదండి తల్లికి ఉన్న సంస్కారం, తల్లికి ఉన్న మంచి మనసు. యేసుక్రీస్తు లేక లేక ఇంటికి వస్తే కడుపు నుండి అన్నం పెట్టాలని మరియం ఆలోచించింది. కానీ సహోదరులు ఏం ఆలోచించారు? వీడు మతిస్థితము లేనివాడు, పిచ్చివాడని పట్టుకోవడానికి వెళ్ళారు. అంటే గందరగోళం. కుటుంబంలో మరియంకి సమాధానము లేదు. యేసు గర్భాన పడినప్పటి నుంచి సమాధానం లేదామెకి. లోనిపోని లోకమంతా కోడై కూసింది ఈమె గర్భవతి అయిందని. యేసేపు గారి వల్ల అవమానం పడింది. తర్వాత ఈ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇంట్లో కొట్లాట్లు, అన్నదమ్ముల మధ్య గొడవ, ఎప్పుడు గొడవ. యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకోవట్లేదు, లేనిపోని మాటలని ఆ మహానుభావుని దూషించేసరికి ఆయనకి అక్కడి నుంచి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఉండడము ప్రారంభించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా ప్రారంభించాడు. చూడండి తర్వాత మత్తయి సువార్త 12:46. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇంటికి వచ్చిన తర్వాత సహోదరులు దెయ్యం పట్టిన వాడు అన్నాడు, ఆయన వెళ్ళిపోయి ఇక తర్వాత ఇంటికి రాలేదు. ఇక మరియంకి ఏం ఆలోచన వచ్చింది తెలుసా? బిడ్డను చూడాలని ఆశ పుట్టింది. యేసుక్రీస్తు వారు చూడాలని ఆశ పుట్టింది. ఆ మహానుభావుని నేను చూడాలని, ఆ కుమారుని నేను చూడాలని ఆశ పుట్టింది. ఆయన ఎప్పటికీ రాలేదు ఇంటికి, ఇంక అప్పటి నుంచి రాలేదు. చూడాలని ఆలోచించి పుట్టినప్పుడు ఇక తన కొడుకులతో వెళ్ళి ఏమని తెలుసా? ఇదిగో అన్నను చూసేకి వెళ్ళిపోదామా, యేసుని చూద్దాం వెళ్ళిపోదామా అని కొడుకులతో అన్నప్పుడు కొడుకులు ఏమంటారు? మేము రాము, నువ్వే పో నీ కొడుకుని చూడడానికి అంటారా? అంటారు మేము రాము, నీ కొడుకు నువ్వే చూసుకోపో అన్నప్పుడు ఏదో ఒప్పించి కొడుకులు తీసుకొని వచ్చిందట యేసుక్రీస్తు వారు చూడడానికి. వచ్చిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 12:46. మత్తయి సువార్త 12:46. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. నేను అప్పటికి మరియమ్మ గారు సహోదరులు యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? జన సమూహం మధ్య కూర్చొని ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మధ్యలో పోవడం ఎందుకని వాళ్ళు సైడ్ ఆగారు. ఆగిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర కబురు పంపించారు. యేసుక్రీస్తు వారి దగ్గర కబురు పంపించినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇదిగో నీ తల్లిని సహోదరులు ఉన్నారే అన్నప్పుడు యేసు ఏమన్నాడు? తర్వాత చూడు, అప్పుడు అతడు ఇదిగో ఒకడు నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారు, ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఎవరితో వచ్చిన వానితో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. ఏంటి ఈ మాట విన్న తర్వాత సహోదరులకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆల్రెడీ తల్లి ఏమో ఒప్పించి, వాళ్ళు రావడానికి ఇష్టం లేదు. తల్లి మనసు ఏం తెలుసా? నా బిడ్డను నేను చూడాలి, చాలా రోజులైంది రాలేదు అని, చూడాలని కొడుకులతో ఒప్పించింది. వెళ్దాం పద తీసుకోబోండి అని ఒప్పించినప్పుడు ఒప్పించి తర్వాత తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు మరియం గారు వయసు ఎంత తెలుసా? ఇంచుమించు 50 ఏండ్లు. అప్పుడు యేసుక్రీస్తు వారి వయసు ఎంత? ఆయన దేవుని పనులు ప్రారంభించింది ఎప్పుడు? 30వ ఏట. యేసుక్రీస్తుకి 30 సంవత్సరాలు అయినప్పుడు మరియం గారి వయసు ఎంత ఉంటుంది? 50 ఏండ్లు. అంటే 20 ఏళ్ళలో పెళ్ళైనప్పుడు, 20 సంవత్సరాలకి పెళ్ళైనప్పుడు యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించినప్పుడు 30 ఏళ్ళు అయినప్పుడు మరియం గారి వయసు ఎంత? 50 ఏళ్ళు. అంటే వృద్ధాప్యములో ఉంది. ఎక్కడుంది ఆమె? వృద్ధాప్యంలో, ముసలితనములో ఉంది. ముసలితనంలో ఉన్న ఆమె కొడుకుని చూడాలని తప్పించింది. కొడుకుని చూడాలని యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళు ఒప్పించి తీసుకొని వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. ఇప్పుడు చూడండి తల్లి కొడుకులకి ఎలా ఉంటుంది సందర్భము. తల్లి కొడుకు చూసావా? ఆ రోజేమో మా నాన్న అవమానించాడు, అందరి మధ్య ఎవరు నా తండ్రి అన్నాడు. ఈ రోజేమో ఎవరు నా సహోదరులు. చూసావా? అసలు నా తమ్ముడే, నా అన్ననే కాదు, వాళ్ళు యేసుక్రీస్తు నా అన్ననే కాదని తమ్ముళ్ళు కూడా ఎంత భయంకరంగా మరియమ్మని అనింటదని చెప్పండి. ఎన్ని మాటలు అనింటది మరియమ్మని, ఎన్ని మాటలు వింటాడు కొడుకులు మరియమ్మని. ఇదిగో చూసావా, నీ కొడుకు కావాలనే మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. ఎవరు నా సహోదరు అంటే మేము సహోదరులు కాదా? చూసావా, సహోదరులు అనుకొని మేము వచ్చినా నా సహోదరులు కాదంటున్నాడు నీ కొడుకని. ఎన్ని మాటలండి మరియం గారు. వృద్ధాప్యములో ఉంది. ఈ మాటలన్నీ భరించిందండి మరియం. ఈ మాటలన్నీ భరించింది. వృద్ధాప్యములో ఉన్న అవమానం పడిన తట్టుకుంది. కానీ ఆయన అన్నది కరెక్టే కదా యేసుక్రీస్తు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. ఆయన అన్నది కరెక్టే. ఏ మాట అన్నాడు? దేవుని పనిలో ఉన్న వాళ్ళు నా తల్లి,
తల్లి అవుతుంది, దేవుని పనిలో ఉన్నవాడు నా సహోదరులు. ఆయన అన్నది కరెక్టే, కానీ అపార్థము చేసుకున్నారు. యేసుక్రీస్తు వారి సహోదరులు అపార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి అండి ఆమె జీవితం అంతా తారుమారు. ప్రారంభము కన్యగా ఉన్నప్పుడు, యవ్వన వయసులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గర్భాన పడినప్పుడు మొదలుకొని వృద్ధాప్యానికి వచ్చే వరకు ఆమెకు అన్నీ శ్రమలే. ఆమె ఏ రోజు ప్రశాంతంగా నవ్వుతున్న జీవితం కనపడలేదు బైబిల్లో. ఎప్పుడు ఆమె జీవితం అంతా మానసికమైన వేదన, మానసికమైన రోదన, కన్నీళ్ళు, ఎప్పుడు కన్నీళ్ళు. అందుకే క్రీస్తును కన్నందుకు కన్నీళ్ళేనా వెళ్ళిపోయినారు. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎవరు నా సహోదరులు అన్నప్పుడు సహోదరుల మధ్య కలహలము లేగింది. ఇంకా ఇదిగో నాకు కావాలనే మమ్మల్ని అవమానపరచవని తల్లితో కొట్లాడి తల్లిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక చివరికి తల్లిని తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ సహోదరులు యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు యేసుక్రీస్తు పైన కక్ష పెట్టుకున్నారు. ఇతడు నా అన్న కాదు, నా తండ్రికి పుట్టలేదు అని కక్ష పెట్టుకొని చివరికి ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 32. జన సమూహములు ఆయన గూర్చి సనుకొనురి. పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన పట్టుకొనుటకు బండ్రోతులు పంపిరి. ఏంటి? యేసుక్రీస్తు వారు అప్పటికి ఏం చేశారంటే సమాజంలో ఆయన బోధించిన బోధకు, ఆయన మాట్లాడే మాటలకు సహించుకోలేక శాస్త్రులు పరిసయ్యులందరూ ఆయన చంపాలని వెతుకుతూ ఉన్నారట. ఆయన తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత సహోదరులు అంటారు, ఏ మాట చూడండి ఎక్కడుందంటే మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, ఎవరు ఆయన సహోదరులు అంటే యేసుక్రీస్తు వారి సహోదరులు, మరియమ్మ గారి గర్భాన పుట్టిన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. ఎందుకు యూదయకు వెళ్ళమంటున్నారు? యూదయలో యేసుక్రీస్తు వారు చంపాలని యూదయలో తిరుగుతున్నారు. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారు చంపాలని బండ్రోతులు పంపించినప్పుడు, ఆయన చంపాలని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సహోదరులు ఏమంటున్నారు? లేక మా అన్న వచ్చావని దగ్గరికి తీసుకోలేదు. నీవు చేస్తున్న సూచక్రియలు ఇంటికి, నువ్వు చేయించిన సూచక్రియలు యూదయలో వెళ్ళుము అంటే యూదయకి ఎందుకు పంపిస్తారో తెలుసా? యూదయకి వెళితే నిన్ను చంపేస్తారు, మీ పీడ మాకు విడగడవుతుందని సహోదరులు ఆలోచించారండి. కనీసము అన్నన్న మమకారం కూడా వాళ్ళకి లేదు. నీవు యూదయకి వెళితే నిన్ను చంపేస్తారు అని ఆలోచించారండి సహోదరులు. ఆ మాట అన్నప్పుడు మరియమ్మ గారు ఎలా ఆలోచించింది, ఎంత ఆమె స్థితి ఒకసారి ఆలోచించేయండి. ఆమె హృదయములో ఆవేదన, కన్నీళ్ళు, అన్నదమ్ముల ఐక్యత లేరని ఆమె బాధ. వృద్ధాప్యం 50 సంవత్సరాల వయసు ఆమెకప్పటికి. ఆ 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ప్రారంభం నుంచి ఆమె 50 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమె జీవితము గందరగోళంగా కన్నీటిమయంగానే మనకి కనపడుతుంది. ఇక చివరికి ఎలాగలగా యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు. ఆయన సిలువ వేయాలని కొండపైకి సిలువ మోసుకుంటూ తీసుకొని పోతున్నప్పుడు ఇక మరియమ్మ గారికి తెలిసింది, ఇదిగో నీ కుమారుని అప్పగించారట, నీ కుమారుని చంపేస్తారన్నప్పుడు ఆ ముసలితనములు ఆమె ఎలా ఆలోచించేది? ఆ ముసలితనములు ఆమె గుండె ఎలా అయిపోతుంది చూడండి. ఏ తల్లిదండ్రులు పోకముందే పిల్లలు పోకూడదు అనుకుంటారు, కరెక్టే కదా? మేము పోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలనుకుంటారు. కానీ మరియమ్మ గారు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఆ మాట తెలుసుకున్న తర్వాత మరియం పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఆమె జీవితం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు అప్పగించారట, చంపేస్తున్నారట. కుటుంబంతో మాట్లాడుతుంది ఏమని తెలుసా? ఏమండి మన బిడ్డను చంపేస్తున్నారట, వెళ్దామా? నేను రాను, నువ్వే పో. కొడుకులు మన అన్నను చంపేస్తున్నారా, వెళదామన్నప్పుడు కొడుకులు కూడా ఏమనింటారు? మేము రాము, నువ్వే వెళ్ళిపో. అయితే ఇదే చివరి నీకేంటో తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే మరలా మా దగ్గరికి రావద్దు. అప్పుడు సినిమాలో చూస్తుంటాం కదా, ఏంటి సినిమాలో, నువ్వు భారతి నన్ను కాదని వెళ్ళిపోయావా, తిరిగి నువ్వు ఇక రావద్దు అంటాడు, శాసనం చేస్తాడు. నేను కావాలా నీకు వాడు కావాలా? నేను కావాలంటే నువ్వు వీడియో ఉండు, నీ కొడుకు కావాలంటే వెళ్ళిపో అని కుటుంబంలో గందరగోళం అండి. యేసుక్రీస్తు వారినేమో చంపేస్తున్నారు, ఒకవైపు బంధించారు, అప్పగిస్తున్నారు. మరియమ్మకేమో కొడుకుని చూడాలని తపన, భర్త ఏమో ఒప్పుకోవట్లేదు, సహోదరులేమో ఒప్పుకోవట్లేదు. ఇక చివరికి మేము నిర్ణయం తీసుకుంది తెలుసా? కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది. ఏమని తెలుసా? నాకు నా బిడ్డ కావాలి, మీరు లేకపోయినా పర్వాలేదు, నాకు నా కుమారుడు కావాలని బయలుదేరి వెళ్ళిపోయిందండి. ఇక చివరికి యేసుక్రీస్తు శిలువ దగ్గర ఎవరున్నారు? సహోదరులు లేరు, యేసేపు గారు లేరు, ఎవరున్నారు? చివరికి యేసుక్రీస్తు శిలువ దగ్గర మరియమ్మ గారు ఉన్నారు. చూడండి ఎక్కడుందన్నమాట. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26.
యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26. ఆయన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఆయన తల్లి సహోదరియు క్లోప ఉమ్, భార్య అయిన మరియయు ఉమ్, మగ్దలేని మరియయు మద్దలేని మరియయు యేసు శిలువ ఎదుగు యేసు శిలువ యొద్దకు నిలిచి ఉండిరి. యేసుక్రీశ్వరు శిలువ యొద్దకు ఎవరు వచ్చారంట? ఏంటి? మరియమ్మ గారు వచ్చింది. సహోదరులు రాలేదు, యేసేపు గారు రాలేదు. ఏంటి? యేసేపు గారు ప్రారంభము నుంచే ఆయన నా కొడుకు కదా అనే ఆలోచన యేసేపు గారికి ఉంది. యేసుక్రీశ్వరు సమ్ముల్లో కూడా ఈయన మా అన్న కాదని గొడవలు ప్రారంభం నుంచే ఉన్నాయి. చివరికి యేసుక్రీశ్వరు దగ్గరికి వచ్చింది ఎవరంటే మరియమ్మ గారు మాత్రమే. ఇక యేసుక్రీస్తు తర్వాత ఏమన్నా చూడండి, ఇవన్నీ ఆలోచించి ఆయన మరియమ్మ గారికి చూడండి 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును చూచి ఉమ్, ఉమ్, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి. ఎందుకు ఎందుకు యేసుక్రీస్తు వారి సహోదరుడైన యేసుక్రీస్తు వారి శిష్యునికి ఎందుకు మరియమ్మను అప్పగించాడు అంటే కుటుంబానికి ఆమెక వెళ్ళలేదు, కుటుంబం తెగదొంపులు చేసుకొని వచ్చింది. ఈ విషయం యేసుక్రీస్తు వారు తెలిసిపోయిందండి. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని కదా, ఆయన కుటుంబ సమస్యలు తెలుసు కనుక ఇక ఎలాగైనా నీ ఇంటికి రానిచ్చుకోరు కనుక నీకు ఎవరిని అప్పగిస్తాను, ఇదిగో తన శిష్యునికి అప్పగించాడు. ఇదిగో నీ కుమారుడమ్మ, ఇదిగో నీ తల్లి. బాధ్యతలను తన శిష్యునికి యోహానికి అప్పగించాడు. ఇక అప్పటి నుంచి ఆమె కుటుంబానికి వెళ్ళలేదు, అప్పటి నుంచి ఆమె దేవునిలో ఉంది. అప్పటి నుంచి ఆమె దేవునిలో ఉంది. లోక రక్షకుణ్ణి కన్నది. తర్వాత యేసుక్రీస్తు వారిని నందు విశ్వాసించి యేసుక్రీస్తు వారి పరిచర్యలో కొనసాగింది. చూడండి చివరిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. మేడ మీద శిష్యులతో పాటు ఎవరున్నారు చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, అంటే మరియమ్మ గారు ఎక్కడుంది? కుటుంబానికి ఇంక వెళ్ళలేదు, దేవుని పనిలో ఉంది. ఏంటి? యేసుక్రీస్తు వారి శిష్యులతో పాటు మేడగదిలో ఉంది. అంటే ఆమె అప్పటి నుంచి కుమారునేమో కన్నది. కన్న తర్వాత ఆమె జీవితం అంతా కొనసాగుతూ చివరికి యేసుక్రీస్తు వారి యందు విశ్వసించి యేసుక్రీస్తు వారి పనిలో ఆమె ఉంది గనక క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? మరియమ్మ గారి జీవితం అంతా కన్నీరు. యేసు గర్భాన పడినది మొదలుకొని ఆమె జీవితం అంతా కన్నీరుమయం. యేసేపు గారితో జీవితం అంతా ఏమైపోయింది? కన్నీళ్లు, కొట్లాట్లు, సహోదరుల మధ్య గొడవలు. చివరికి వృద్ధాప్యంకి వచ్చేసరికి కూడా ఆమెకి యేసుక్రీస్తు వారు దూరం అయిపోయేసరికి ఆమె జీవితం అంతా కన్నీళ్లు, బాధలతో ఆమె కొనసాగింది. యేసుక్రీస్తు వారిని ఇదిగో నీవు ఆశీర్వదింపబడిన వాడు అంటే, ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు రెట్టింపు అవుతుందని ఏదో లేనిపోని వస్తాయని కాదండి. ఆశీర్వాదం అంటే దేవునిలో శ్రమలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. దేవుని పనిలో నీకు శ్రమలు వస్తాయి. ఆశీర్వాదం అంటే డబ్బు రెట్టింపు అవ్వడమో లేకపోతే ఆస్తి రావడమో డబ్బు రావడమో కాదు. దేవుని పనిలో ఉన్న నీకు శ్రమలు వస్తాయి. కనుక యేసుక్రీస్తు వారు కన్నందుకే ఆమెకి ఇన్ని శ్రమలు వస్తే ఈరోజు యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం మనం. యేసుక్రీస్తు కేవలం 9 నెలలు మోసింది, కానీ మనం ఎన్ని నెలలు మోయాలి తెలుసు? యేసుక్రీస్తు వారిని బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఎవరిని మోయాలి? ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి. యేసుక్రీస్తు వారు కన్నందుకు ఆమె ఎన్ని శ్రమలు ఎదుర్కొనిందో మనం యేసుక్రీస్తుని ధరించుకున్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. కనుక క్రీస్తును కన్నందుకు కన్నీరేనంటే మరియమ్మ జీవితం అంతా కన్నీళ్ళుమయమే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు మేము ఆత్మీయ జీవితానికి కావాల్సిన విషయాలు నేర్చుకున్నాం తండ్రి. లోకానికి నాయన మీ కుమారుని తీసుకురావడానికి మరియమ్మ గారు ఎంత కష్టపడ్డారో, ఆమె జీవితం ఎంత కన్నీటిమయమో నేర్చుకున్నాం. మేము కూడా నాయన యేసుక్రీస్తు వారిని కలిగిన మేము మా జీవితం అంతా కన్నీళ్ళుమయమే. మేము మరణించేంత వరకు నీ పనిలో నమ్మకంగా ఉండి మీ చెంతకు చేరే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.